హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు మన ఛానల్లో ముక్కోటి ఏకాదశి రోజు మేము హౌసింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. సో చిన్న క్లిప్ అయితే తీశాను మీకు కూడా చూపిద్దామని. కానీ చాలా రష్ ఉందండి టెంపుల్లో అయితే. మాకు చాలా టైం పట్టింది. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. సో ఉత్తర ద్వారం కాబట్టి వేరే గేట్ నుంచి, ఫస్ట్ గేట్ నుంచి కాకుండా నెక్స్ట్ గేట్ నుంచి అయితే ఎంట్రన్స్ అయితే పెట్టారండి. సో లోపలైతే క్యూ ఇలా ఉంటుందండి. ముందు లోపల ఎంట్రన్స్ అవగానే రైట్ సైడ్ నుంచి క్యూ స్టార్ట్ అయిందండి. సో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇలాంటివి స్టార్టింగ్లో ఒక 10 ఉన్నాయండి. సో ఇవి మనకి ఫస్ట్ గేట్ ఎంట్రన్స్ దాకా ఉంటాయి ఈ 10 వేస్. ఇక్కడే చాలా టైం పట్టిందండి మాకైతే. 1 అవర్ దాకా పట్టింది ఇక్కడ. సో ఇక్కడ అరటి చెట్లు కూడా పెట్టారు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో మెయిన్ గేట్ అటు అనమాట, అక్కడి నుంచి వే అనేది వదిలేరు. సో ఇంకా మా పాప బాగా అలసిపోయిందండి, పడుకుని పోయింది మా చిన్న పాప. మాలేకి కూడా పాపం చాలాసేపు ఉన్నదండి. ఆల్మోస్ట్ మేము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టింది. సో ఇంకా లోపలికి టెంపుల్లో ఏంటంటే మొత్తం 5 టెంపుల్స్ ఉంటాయండి. ఫస్ట్ వినాయకుడు టెంపుల్ ఉంటుంది, తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చేటప్పటికి వినాయకుడు టెంపుల్ అండి. అండ్ వినాయకుడు టెంపుల్ లెఫ్ట్ సైడ్లో మనకి గోవులు ఉన్నాయండి, ఆవులు ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి, ఒక బుజ్జావు కూడా ఉంది. ఒక గోశాల టైప్ అనమాట. అండ్ లెఫ్ట్లో మనకి కళ్యాణ మండపం ఉందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. నార్మల్గా టెంపుల్కి వెళ్ళేది మెయిన్ ఎంట్రన్స్ అనమాట అది. సో ఇప్పుడు అలా కాదు కదండి, ఉత్తర ద్వారం వైపు నుంచి వెళ్ళాలి కదా, అందుకని టెంపుల్ అంతా ఒక రౌండ్ అయితే వేసామండి. అంటే ఈ క్యూలోనే మనకి ఇక్కడ మధ్యలో వాటర్స్ కూడా అవైలబుల్గా ఇస్తూనే ఉన్నారు. వాటర్స్ అవి చాలా ఎండగా ఉంది కదా, ఇబ్బంది పడతారు, పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి మధ్య మధ్యలో వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు. టెంపుల్ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత బాగా చెక్కారో చూడండి. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. అండ్ టెంపుల్ కూడా చాలా పెద్దది. సో మనకి వినాయకుడు, ఆంజనేయ స్వామి అయిపోయిన తర్వాత నార్మల్గా అయితే లెఫ్ట్లో మెయిన్ టెంపుల్కి వెళ్ళే స్టెప్స్ ఉంటాయి. కానీ అలా కాకుండా చుట్టూతో తిరిగి వెళ్ళాలి కాబట్టి ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వినాయకుడిని అలాగే ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్లో క్యూ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి. సో అక్కడ ఆంజనేయ స్వామిది అయిపోయిన తర్వాత ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారండి. చాలా బాగున్నారు అమ్మవారు అయితే. అసలు ప్రతి టెంపుల్ చాలా బాగుంటుందండి. మేము ఇది 3rd టైం అలా అండి రావడం. కానీ చాలా రష్ ఉన్నారండి. కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. మాకు లేట్ అయిందనే కానీ చాలా బాగా అయిందండి. ఆల్మోస్ట్ మాకు 3 అవర్స్ పైనే పట్టిందండి దర్శనం, స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఇంకా మధ్యలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్స్ ఉంటాయండి. సరస్వతి అమ్మవారి టెంపుల్ అండి. అమ్మవారి వాహనం హంసవాహనం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి ఆపోజిట్లో ఉంటుంది. చూసినట్లయితే తెలుస్తుంది వీడియోలో. కానీ టెంపుల్ అయితే చాలా పెద్దదండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అమ్మవారి దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంటుందండి, చిన్న కోనేరు. శ్రీకృష్ణుడు అండి ఆ కోనేరులో. కోనేరు చిన్నదైనా చాలా బాగుందండి. అండ్ కోనేరు దాటిన తర్వాత మనకి భూవరాహస్వామి టెంపుల్ అండి. వరాహస్వామి ఉంటారు. సో టెంపుల్ అవుట్ సైడ్ మనకి పిక్స్ అవి నాట్ అలౌడ్ కదండి, ఫొటోస్ అవి తీనివ్వరు కదా, అందుకని తీయలేకపోయాను. జస్ట్ అవుట్ సైడ్ వరకే చూపించగలిగాను మీకు. భూవరాహస్వామి దర్శనం అయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ క్యూలోకి వెళ్ళిపోయామండి. కొంచెం ముందుకు వెళ్ళాక అంటే వరాహస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నాగేంద్ర స్వామి పడగలు అలాగే నాగుల పుట్ట కూడా ఉందండి.
మనకి ఇక్కడ రావి చెట్టు కింద కూడా నాగేంద్ర స్వామి పడగలు ఉన్నాయి. ఇదంతా రావి చెట్టు అండి. నాగుల పుట్ట కూడా చాలా పెద్దదండి, పెద్ద పుట్టేను. అంటే నార్మల్గా అయితే స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటూ వస్తారనమాట. అంటే ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత మెయిన్ స్వామివారి దర్శనం అవుతుంది. ఎప్పుడైతే ఉత్తర ద్వార దర్శనం కాబట్టి సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళామండి. ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 10 లైన్స్ రోప్ లైన్స్ 10 లైన్స్ క్యూ స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 1 అవర్ పైనే పట్టిందండి మాకు ఇక్కడ. ఇంకా మెయిన్ ఉత్తర ద్వార దర్శనానికి అయితే ఎంట్రన్స్ అయ్యామండి. ఇంకా లోపలికి వచ్చేసాము. అక్కడ మనకి రైట్ సైడ్లో ఆదిశంకరాచార్యులు వారండి. ఇంకా మనకి ఉత్తర ద్వార దర్శనానికి వరాహస్వామి, అయ్యవారు, అమ్మవారులండి. చూసారా ఎంత చక్కగా ఉన్నారో, 2 కళ్ళు చాలేదండి. అయ్యవారు కానీ అమ్మవార్లు కానీ చాలా బాగున్నారండి. అక్కడ అంత లేట్ అయినా కూడా ఇక్కడ చక్కగా వీళ్ళ దర్శనం అవ్వగానే చాలా సంతోషంగా అనిపించిందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మా పాప కూడా లోపల కరెక్ట్గా ఉత్తర ద్వారం ఎంట్రన్స్ అవ్వగానే మా పాప లేచిందండి, చిన్న పాప. ఒక 1 అవర్ పైనే పడుకుంది పాపం, ఇబ్బంది పెట్టలేదు. ఇంకా మా పెద్ద పాప అలెక్కే అమ్మ కాలు నొప్పులుగా ఉన్నాయమ్మ అంది. నాన్న వచ్చేస్తాను నాన్న, ఇబ్బంది లేదు, వచ్చేసాం ఇంకా పావుగంట నాన్న అని అలా చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా మెయిన్ స్వామివారి దర్శనం అండి. అది ఉత్తర ద్వార దర్శనం అయిపోయింది కదా, అక్కడ మెయిన్ స్వామివారి దర్శనం. అమ్మవారు వెంకటేశ్వర స్వామి. టెంపుల్ మెయిన్ లోపల అన్నమాట ఇది. గోవిందరాజుల స్వాముల వారండి ఈయన. కొబ్బరికాయలు ఎవరైనా కొట్టాలనుకుంటే అక్కడ రైట్ సైడ్లో కొట్టచ్చు అనమాట. ఇంకెక్కడైనా అంతే కదండి, మనం కొట్టాల్సిందే కదా, లోపల తీసుకోరు కదా. సో ఇంకా గోవిందరాజ స్వామి వారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ తీర్థప్రసాదాలు అవి ఇస్తున్నారండి. సో టెంపుల్ అంతా ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు టెంపుల్. పైన గరుత్మంతురు వారు. మనకి ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణ మండపం అని లెఫ్ట్లో ఉంటుందండి గోవిందరాజస్వామి టెంపుల్ బయటికి రాగానే. సో అక్కడ తీర్థప్రసాదాలు ఇచ్చారు, పులిహోర పెట్టారండి, చాలా బాగుంది పులిహోర అయితే. అసలు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహోర అయితే. లేదు అనకుండా వచ్చిన వాళ్ళందరికీ చక్కగా పులిహోర ప్రసాదంగా పెట్టారండి. ఇంకా పులిహోర తినేసి అక్కడ చేతులు అవి కడుక్కొని పిల్లలకు కూడా తినిపించేసి ఇంకా బయటకు వచ్చామండి. ఇక్కడ మొత్తం 3 గేట్స్ ఉంటాయండి. సో ఇది 3rd గేట్ అనమాట, ఎగ్జిట్ గేట్ ఇది. అక్కడ స్టార్టింగ్లో 2 గేట్స్ ఉంటాయి. సో ఫస్ట్ గేట్ క్లోజ్ చేశారు, సెకండ్ గేట్ నుంచి ఉత్తర ద్వార దర్శనం అయితే వదిలేరు. మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఏంటంటే క్యాలెండర్స్ కానీ, స్వామివారి బుక్స్ కానీ, ఇంకా ఏదైనా స్టోరీ బుక్స్ కానీ అవి కూడా ఉన్నాయండి. సో మేమైతే టీటీడీ క్యాలెండర్ అయితే తీసుకున్నాము. సో ఎవ్రీ ఇయర్ తీసుకుంటాము, అలాగే ఈ ఇయర్ కూడా తీసుకున్నాము. సో ఇంకా టెంపుల్ బయటకు అయితే వచ్చేసామండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. మాకైతే ఈజీగా 3 అవర్స్ టైం పట్టిందండి. మేము మార్నింగ్ 10 o'clock అలా వస్తే మాకు 1:30 అట్లా అయిందండి దర్శనం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి. పిల్లలు కొంచెం అలసిపోయారు కానీ దర్శనం అయితే చాలా బాగా అయిందండి, చాలా సంతోషంగా అనిపించింది. అసలు అనుకోకుండా వచ్చాము, అంటే పిల్లలతో కుదురుతుందో లేదో అని అనుకోకుండా వచ్చామండి, అంటే రష్ ఉంటుందేమో అని. కానీ రష్ ఉన్నా కూడా దర్శనం అయితే చాలా బాగా అయిందండి. పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ ఇంకా తర్వాత సెట్ అయిపోయారు. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.